నమస్కారం. వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఈ కార్యక్రమానికి స్వాగతం. రమల శాస్త్రం అంటే పాచికల ద్వారా మీ జాతకపర సమస్యలకి పరిష్కారాన్ని అందించడానికి రమల శాస్త్ర ప్రావీణ్యులు ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శ్రీ దేవిశ్రీ గురూజీ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మన సమస్యలన్నిటికీ కూడా చక్కటి పరిష్కారాలు తెలుసుకుందాం. నమస్తే గురూజీ. బ్రహ్మోస్మి. గురూజీ, ముందుగా ఈరోజు ఏం తెలియజేయబోతున్నారు? శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతఫలదాయకం నమోస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. ఓం సర్వే జనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్యదేవతభ్యో నమో నమః. ఓం శ్రీ గురుభ్యో నమో నమః. ఈరోజు బుధవారం. మనకి నిన్నటి ఎపిసోడ్లో ఇంతకుముందు సోమవారం అంతా కూడా మనకు కుటుంబంలో అంటే ఇంట్లో ఎలాంటి స్థిరలక్ష్మి ఉండాలంటే, మన జీవితంలో ఒక మంచి స్థాయికి రావాలంటే ఎలాంటి ఒక 12 సూత్రాల్ని మనం ఫాలో చేయాలి అనేదాన్ని మీకు తెలియచేస్తూ వచ్చాను. వాటిలో అన్ని సూత్రాలని మీకు తెలియచేశాను. ఇక రెండే అంటే నిన్నటి ఎపిసోడ్లో మీకు ఇంట్లో ఎప్పుడు పరిశుభ్రంగా మనం తినిన పాత్రల్ని శుభ్రంగా కడిగి పెట్టాలి, లేకపోతే అందులోంచి మనకి రోగాలు కూడా వస్తాయని చెప్పాను. అయితే చాలామంది మనకు తెలియకుండానే ఎంతో డిస్టర్బ్గా ఉంటారు చాలామంది. ఎందుకంటే మేజర్ మనకు అందరికీ తెలుసు, కానీ దాన్ని మనం మర్చిపోతాం. ఇలాంటి వస్తువులు చాలా ఉంటాయి మన ఇంట్లో. మనకు ప్రతి టైంలో కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం. ప్రతి క్షణానికి కూడా మనకు అది చాలా అవసరమైనది. కానీ అవి దుస్థితిలో ఉన్నప్పుడు మనం దాన్ని చక్కగా చేయించం, వదిలేస్తాం. అప్పుడు అది కూడా మనకు ప్రాబ్లమే. ఏంటి అని ఆలోచిస్తున్నారా? మీకు అందరికీ తెలుసు, మన ఇండిల్లో గోడ పైన వేసింటాం వాల్ క్లాక్స్. ప్రతి ఒక్క మనిషికి ఉదయం లేవగానే టైం ఎంత, టిఫిన్కి టైము, స్కూల్కి వెళ్ళాలి టైము, ఇక అన్నిటికీ అది కానే కావాలి కదా. ఇక అది లేకపోతే ఆ రోజు ఎప్పుడప్పుడు ఏమేమి చేయాలో ఆకలి మాత్రం టైం కరెక్ట్గా అవుతుందిలేండి, అది తెలిసిపోతుంది. వేరే ఇంకేం చేయాలన్నా టైం కరెక్ట్గా కావాలి కదా. ఏ గృహంలో అయితే, అంటే మీ ఇంట్లో కావచ్చు, అది మా ఇంట్లో కావచ్చు, మన ఇంట్లో కావచ్చు, ఎక్కడైనా సరే, అంటే ఈ వాచ్ ముళ్ళు చక్కగా ఉండాలన్నమాట. అది ఎప్పుడు నడుస్తూ ఉండాలి. నడుస్తూ అంటే వాకింగ్ చేయడం కాదు, అంటే ఎప్పుడు కూడా క్లాక్స్ ఆగిపోకూడదు. ఇంట్లో షెల్ అయిపోయి ఉంటుంది. షెల్ లేకపోతే అది క్లాక్ అది చక్కగా టైం చూపించదు. తర్వాత కొందరు కొత్త వాచెస్ వచ్చాయి, ఈ ఒక క్లాక్ పెట్టాము, లేదో ఈ సైడు గోడపై పెట్టాము. అలా ఎక్కడైనా గుర్తుంచుకోండి, ఏదైనా టైం చూపిని వాచ్లు, అంటే అది షెల్ ఆగిపోయిన ఒక వాచెస్ ఉంటే ఫస్ట్ దాన్ని తీసి పడేయండి. లేదు అంటే వాటిని చక్కగా రెడీ చేయించాలి. మీరు కావాల్సింటే అబ్జర్వ్ చేసుకోండి. నేను ఈరోజు చెప్తున్నా, ఏ ఫ్యామిలీలో, ఏ కుటుంబంలో ఇలాంటి ఆగిపోయిన వాచెస్ ఎక్కువ ఉంటాయో ఆ ఇంట్లో ఏ పనులు జరగవు. జీవితమే కాలం పైన ఉంది. ఆ కాలాన్ని చూపించే వాచెస్ మన ఇంట్లో ఆగిపోయిందంటే మన అన్ని పనులు ఆగిపోయినట్టే. అన్ని పనులు ఆగిపోయాయంటే ఇక ఇంటికి వచ్చే డబ్బు అన్నీ ఆగిపోయినట్టే కదా. 11వ సూత్రం ఏంటి అంటే, ఇంట్లో ఎప్పుడు కూడా వాచెస్ కరెక్ట్ స్థితిలో ఉండాలి. అది చక్కగా టైం టు టైం చూపిస్తూ ఉండాలి. అది ఏదైనా పాడైపోతే వెంటనే రెడీ చేయించి పెట్టాలి. పాడైపోయిన వాచెస్ని ఇంట్లో పెట్టవద్దు. దాన్ని ఏదైనా గుజరీకో దానికి వేసేయండి. వెళ్ళిన టైం మళ్ళీ రాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువలన ఆ టైమ్స్ కూడా మనము ఒక మంచి చూపించే వాచెస్ని ఇంట్లో పెట్టుకోవాలి. అది చక్కగా ఉండాలి, ఎప్పుడు కరెక్ట్ టైం చూపిస్తూ ఉండాలి. దానివల్ల దయచేసి ఇంట్లో ఎవరైతే ఇలాంటి ఆగిపోయిన వాచెస్ ఉంటాయో వాళ్ళు చక్కగా తీయించేస్తే లేదా దాన్ని రెడీ చేసి పెడితే చాలా మంచిది. గురూజీ, కర్నూలు నుంచి రాజశేఖర్ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? తప్పకుండా అండి, మీ నక్షత్రం చెప్పండి. దాదాపుగా 37 సంవత్సరాలు. సరేనండి రాజశేఖర్ గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అలాగే తెలుగు యాజమాన్యం సిబ్బందికి వాళ్ళు కూడా ప్రధానంలో గురువు గారు.
వాళ్ళ తరపు నుంచి థ్యాంక్స్ నేను మీకు తెలియచేస్తుంటాను. చెప్పండి. ఏం లేదు గురుగారు, నాకు దగ్గర దగ్గర పెళ్ళి 6 సంవత్సరాలు అయింది. 6 సంవత్సరాలు అయింది గురుగారు పెళ్ళయి. సంతానం మరి 6 సంతానం పుట్టి చనిపోయినారు మేడం. పుట్టాలే చనిపోయినారు. సంతానం గురించి అనుకుంటున్నాను. మీరేం బాధపడకండి, ఇప్పుడు నేను పరిహారం ఇచ్చేస్తాను. మీరు త్వరలోనే మీరు అలాగే నా బాధలు చాలా ఎక్కువ ఉన్నాయి గురుగారు. ఇక్కడ చూపిస్తుంది, నేను రమల శాస్త్రం వేశాను. పంచమ స్థానం అంటే పుత్రస్థానం, సంతాన స్థానం అని చూపిస్తుంది విశేషంగా. ఆరోగ్యం కూడా గురుగారు, కిడ్నీ సమస్య, బీపీ సమస్య, ఆరోగ్య సమస్యలు చూపిస్తున్నాయి. తర్వాత ఆర్థిక సమస్యలు చూపిస్తున్నాయి. ఫ్యామిలీలో గొడవలు కూడా అనేది చూపిస్తుంది. అన్ని ఉన్నాయి. సూర్యునికి ఆరోగ్యం చేస్తున్నాను. సరే, నిత్య పూజ, గోమాత నిత్య పూజ చేస్తున్నాను. సూర్యునికి ప్రతి శనివారం అభిషేకం చేస్తున్నాను గురుగారు. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల నాకు చాలా మార్క్స్ వస్తుంది గురుగారు. 90% మార్క్స్ వస్తుంది గురుగారు. చాలా మంచిది. ఎప్పుడు ఇలాగే మీ దయ గురుగారు, మీ జన్మలకి మిమ్మల్ని మర్చిపోండి గురుగారు. మంచిది. ఎప్పుడు మా ఆశీస్సులు, మా కుటుంబ తరఫు నుంచి కూడా మీకు ఆశీస్సులు ఉంటాయి. మీరు ఏం పని చేస్తుంటారు? నేను పొలిటికల్ గా తిరిగాను గురుగారు, దగ్గర దగ్గర 20 సంవత్సరాలు. ఇంతవరకు ఎటువంటి ఇబ్బందిగా, ప్రతి ఒక్కరు నాకు శత్రుత్వం ఎక్కువైపోయి తొక్కే వాళ్ళే కానీ ఎటువంటి ఇది లేదు. కానీ మా గ్రామానికి అయితే నేను చాలా మంచి చేశాను గురుగారు. అంతే కావాల్సి ఉండేది. మనకి ఏంటంటే మనకి పొలిటికల్లో మనకి మంచి పోస్ట్ అనేది ఏం అవసరం లేదు. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే మానవ సేవయే మాధవ సేవ అని చెప్పాడు. అంటే మన జనాలకి మంచి చేస్తుంటే అది భగవంతుని సేవ. ఏదో రకంగా చేయాలి. మనుషుల తర్వాత ద్వేషము, కసి, ఇంకోటి అవన్నీ ఉంటాయి. ఎవరేమనుకున్నా కూడా మన సేవ చక్కగా ఉంటే అది తీసుకునే వాళ్ళు చక్కగా తీసుకుని, అది భగవంతుని దగ్గర ఉంటుంది. మనం ఎందుకు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించాలి? ఎప్పుడు పాజిటివ్గానే ఉండండి. కానీ మీ జీవితంలో మీకు త్వరగా సంతాన యోగం కలిసి రావడానికి, మళ్ళీ ఆర్థిక సమస్యలు, అంతేకాకుండా ఆరోగ్యంలో కూడా మంచిగా అవ్వడానికి నేను కొన్ని పరిహారాలు ఇస్తాను. చక్కగా చేయండి. ప్రతి శనివారం శ్రీకృష్ణ దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించమని చెప్పండి మీ ఆవిడ గారి చేతితో. తర్వాత మీరు మీ ఆవిడ ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా 48 రోజులు ఉదయం 5 గంటల నుండి 6 గంటల లోపు రావి చెట్టుకి పసుపు నీళ్లు, గంధం నీళ్లు కలిపి పోసి 5 ప్రదక్షిణలు చేయాలి. ఈ 5 ప్రదక్షిణలు చేసి ఇంటికి వచ్చేయాలి. ఇలా 48 రోజులు కూడా బ్రహ్మచార్యత ఉండాలి. చాలా మడి శ్రద్ధతో మనం మాల వేసుకుంటే ఎలా ఉండాలో అలా అంత మంచిగా ఉండాలి. తర్వాత ప్రతి శుక్రవారము మీ ఆవిడ చేతిలో గోమాతకి పండ్లు పలహారం తినిపించి గోపూజ చేయించండి. మీరు ప్రతి గురువారం గురు దేవాలయంలో వెళ్ళి సంకల్పం చేసి ఒక నెయ్యి దీపం వెలిగించండి. దేవాలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే గురు దేవాలయంలో మీ జీవితాల్లో దీపం వెలిగించడానికి పుత్ర సంతాన యోగం కలిసి వస్తుంది. అంటే సంతాన యోగం కోసం మీరు చేయొచ్చు. చక్కగా ఈ 3 ఫాలో చేయండి. ఖచ్చితంగా మీకు త్వరలోనే సంతాన యోగం కలిసి వస్తుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. గురూజీ, ఢిల్లీ నుంచి రమాదేవి కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి రమాదేవి గారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అక్క గురించి మేడం. తప్పకుండా అండి. మీ అక్కగారి పేరు చెప్పండి. మహేశ్వరి మేడం. మహేశ్వరి. నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు మేడం, డేట్ ఆఫ్ బర్త్ తెలుసు. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 6/11/1978 మేడం. 6/11/1978. 78 మేడం. 78. పుట్టిన సమయం తెలియదు మేడం. సరేనండి రమాదేవి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్తే తల్లి. నమస్కారం గురూజీ, మీకు చాలా వందనాలు గురూజీ. చాలా చాలా సంతోషంగా ఉంది కాల్ కలిసినందుకు. ఆశీస్సులు ఉంటాయమ్మా. జాతకం అయితే చాలా బాగుంది. అక్కది ఉత్తరాషాఢ నక్షత్రం మకర రాశిలో జన్మించింది. మ్యారేజ్ అయింది అక్కకి? మ్యారేజ్ అయి 18 సంవత్సరాలు అయింది గురూజీ. ఏం తెలుసుకోవాలి అక్క గురించి? కానీ ఆమెకు మ్యారేజ్ కాకముందు సమస్యలే గురూజీ, మ్యారేజ్ అయిన తర్వాత కూడా సమస్యలే గురూజీ. ఏ సంతోషము ఇప్పటి వరకు లేదు గురూజీ ఆమెకి. నాన్నగారికి ఎంతమంది సంతానం? మీ నాన్నగారికి 2 అమ్మాయిలు గురూజీ. మా అత్తగారు చాలా రెచ్చిస్తుంటారు గురూజీ, ఎంత నరకం చూపిస్తారు ఆమెకు. సపరేట్ గా ఉన్న కానీ కూడా ఆమెకు సంతోషం అంటూ లేదు. మా బావ ఏ పని చేయడు గురూజీ. ఇంకా అక్కనే చిన్న పని చేస్తే డబ్బులు సంపాదిస్తుంది. కొన్ని తల్లి, మీరేం బాధపడకండి. మీ అక్కకు మంచిది కావాలి, భర్తలో కాస్త మార్పు రావాలని నేను ఆ పరమేశ్వరునితో వేడుకుంటున్నాను. కానీ దయచేసి అర్థం చేసుకోవాలి, ప్రతి ఒక్క మనిషి కూడా ఏ కుటుంబంలో అయితే
ఆ ఉద్యోగస్తుడు అంటే పురుషుడు ఏ ఉద్యోగం చేయకుండా ఏ కుటుంబంలో అయితే ఉంటుందో వాళ్ళ కుటుంబం పైకి రాదు అని చెప్తుంది. దానికే ఒక సామంత పద, ఉద్యోగం పురుష లక్షణం. పురుషుడు ఎప్పుడు కూడా ఉద్యోగంతో ఉండాలి, ఏదో పని చేస్తుండాలి, అప్పుడు లోకం అతన్ని గౌరవిస్తుంది. ఇప్పుడు చూడండి మహేశ్వరి జాతకం పాపం, ఆమె కష్టపడి జీవితం అది కూడా అత్తమామలు కోపగం. తర్వాత ఎంతోమంది దీన్ని ఇంకో రోజు నేను తెలియచేస్తాను, కొన్ని విచారాలు ఉన్నాయి ఇలాంటి జాగ్రత్త ఎలా పడాలని. కానీ ఎనీవే ఈమెకు ఒక మంచి రెమెడీ, ప్రతి సోమవారం రాహుకాలంలో ఉదయం 7:30 నుంచి 9 లోపల రాహుకాలంలో శివాలయానికి వెళ్ళి శివాలయ దేవాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి అర్ధనారీశ్వర స్తోత్రం పఠించి రావాలి మహేశ్వరి. ఇలా ఒక 16 వారాలు చేసుకొని మళ్ళీ ప్రతి శుక్రవారం మహాలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించి మరియు లక్ష్మీనారాయణ హృదయ స్తోత్రాన్ని 16 వారాలు పఠిస్తూ ఉండాలి. అందువలన ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మహేశ్వరి జీవితంలో అత్త మామగారు కావచ్చు, భార్యతో కావచ్చు, మంచి యోగాలు కలిసి వస్తాయి. నేను చెప్పింది చక్కగా పాటించండి, ఖచ్చితంగా మంచిదే అవుతుంది. రమాదేవి గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి భార్యాభర్తల మధ్య గొడవ ఉంటే ఇది ప్రతి ఒక్కరు పాటించవచ్చా? ఖచ్చితంగా తల్లి, అందరూ చేసుకోవచ్చు. కానీ భార్యాభర్తల్లో గొడవ ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మెయిన్ ఎంతోమంది మేము అనాలిసిస్ చేస్తూ ఉంటాం, ఎవ్రీడే మస్ట్ ప్రాక్టీస్ అన్నమాట. ఒక్కొక్క జాతకం చూసినప్పుడు ఒక్కొక్క ప్రాక్టీస్. ఎంతమంది ఈ ఒక స్త్రీలు పాపం వాళ్ళని ఎలా మనం ఇచ్చేయాలని తెలియపరచాలో అర్థమవుతలేదు. ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క రకంగా కష్టం ఉంటుంది. నిజంగా ఎంత బాధేస్తుందంటే ఒక్కొక్క టైము ఇది ఏంటి జీవితం వీళ్ళది, ఇలా కూడా ఉంటారా జనాలు అని అనిపించేస్తుంది. మీకు తెలుసో తెలీదో, జీవితంలో నిజం చెప్పడం అంటే ఒకటి భగవంతుని ముందు, రెండు మా ముందే చెప్పుకోవాలి జనాలు. పాపం వాళ్ళ బాధ అలా ఉంటుంది. ఇక దేవుడి దగ్గర చెప్పుకుంటే మాట్లాడలేరు, దానికే గురువు గారికి ఒక స్థానం ఇచ్చి మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఒకటి మనము అబ్జర్వ్ చేయాలి, ఒక స్త్రీ అనే తర్వాత గొడవలు ఎందుకు వస్తుంది? మిస్అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ప్రాబ్లం, వాళ్ళని ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకుంటలేదు. రెండోది ఎంతోమంది బ్యాక్ సపోర్ట్. పాతకాలంలో నిజంగా మనకి అంటే దాదాపు ఒక 20 years బిఫోర్ మనం చూస్తే భార్యాభర్తల్లో ఎంత గొడవ వచ్చినా కూడా మళ్ళీ లేదు సర్దుకుపోదాంలే, చక్కగా వెళ్ళొచ్చులే అనే ఒక ఫీలింగ్స్ అనేది ఉండేది. ఇప్పుడు అలా లేదు. చిన్న విచారం గొడవలు వస్తే దాన్ని పెద్దగా చేసుకుని డివోర్స్ దాకా వెళ్ళిపోతున్నారు. ఇది ఆడపిల్లలది తప్ప లేదా పురుషులది తప్ప? స్త్రీలకా ఇక్కడ పురుషులది? ఎవరిది తప్పు అంటే ఇద్దరిది తప్పు ఉంటుంది. చూడండి, నా ప్రకారం చెప్పాలంటే సంసారం అయిన తర్వాత గొడవలు వస్తేనండి అది కరెక్ట్ అయిన సంసారం. నేను చెప్తా దానికి ఆధారాలు నా దగ్గర ఎన్నో ఉన్నాయి. మేము ఉత్తనే మాట్లాడకూడదు, ఎవ్రీడే ప్రాక్టీస్, రిసర్చ్ చేస్తుంటాం. ఒక్కొక్క జాతకంలో ఒక్కొక్క రిసర్చ్ చేస్తుంటాం, ఎదుగుతూ ఉంటాం ఏముంటుంది, ఎందుకు ఇలా అయింది అలాంటివి. అయితే భార్యాభర్తల్లో గొడవలు రావడానికి కారణాలు ఉన్నాయి జాతకంలో. కానీ నిజంగా మా జీవితంలో వచ్చి మా గొడవలే వస్తలేదప్ప, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అనుకోండి, అది సంసారంలో అలా ఉండదండి. నిజంగా ఉండదు అస్సలు. భార్యాభర్తలో గొడవ లేని సంసారం అస్సలు ప్రపంచంలో ఉండదు. సీతారాములకి అయింది, శ్రీనివాస వెంకటేశ్వరునికి గొడవలైంది, లక్ష్మీనారాయణ పార్వతీ పరమేశ్వర్లు. అసలు భార్యాభర్తలు అంటేనే గొడవండి, అది జీవితం. గొడవ అంటే ఎందుకు ఒకరినొకరు కొట్టుకొని తిట్టుకోవడం కాదు, ఒకరినొకరిని అర్థం చేసుకోవడం, ఒకరినొకరిని అర్థం చేసుకోకుండా గొడవ పడడం, ఒకరినొకరిని ఇష్టపడడం, ఇష్టంలోనే గొడవ ఉంటుంది. మీకు తెలుసో తెలీదో. అయితే మా జీవితంలో గొడవే లేదు గురువుగారు, మేము చాలా ఆనందంగా ఉన్నాను, ఇప్పుడో దాకా ఎవరు చెప్పలేదు. అయితే కొన్ని మాత్రం సత్యం, చాలా అద్భుతమైన సత్యం ఉంది, అది చెప్తే మీరు షాక్ అవుతారు. ఒకసారి ఆలోచించవచ్చు. దాన్ని ఇప్పుడే తెలియజేస్తాను, చూస్తూ ఉండండి. గురూజీ, హైదరాబాద్ నుంచి సత్య కాలర్ లైన్ లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి సత్య గారు. నమస్కారం అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా వారి గురించి అండి. తప్పకుండా అండి, మీ వారి పేరు చెప్పండి. త్రినాథ్ అండి. త్రినాథ్. సరేనండి, నక్షత్రం చెప్పండి. నక్షత్రం తెలియదు కానీ డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అండి. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 28 8 1981. 28/8 1981. అవునండి. సమయం తెలుసా అండి? సమయం అంటే ఈవినింగ్ అండి, 6 అట్లా. సరేనండి, ఏం పర్లేదు, గురూజీతో మాట్లాడండి. ఓకే అండి. నమస్తే తల్లి.
నమస్కారం గురూజీ, మీ పాదాలకు నమస్కారాలు. మా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అసలు మీరు కాల్ చేస్తారు అనుకోలేదండి. అసలు చాలా మొన్న సిద్ధి వెళ్ళి వచ్చాం, 3-4 days అయింది అంతే. ఓకే, మీ కాల్ కలిసి. గురువు గారి దగ్గర మంచి సంకల్పం చేసినట్టున్నారు, అందుకే వచ్చేసింది కాల్. అవునండి, ఆయన చెప్పలేక మీకు చెప్పించడానికి మీ కాల్ మాకు కల్పించారండి. సరే తల్లి, సాయిబాబా దయ మీ దయ అంతా. సరే తల్లి, మంచి తల్లి, ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. మీ భర్త గురూజీ మీరు అంటే ఇతను మా హస్బెండ్ గురూజీ, పేరు త్రినాథ్. త్రినాథ్ ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశిలో జన్మించారు తల్లి. కర్కాటక రాశి అండి. ఆశ్లేష నక్షత్రం కర్కాటక రాశి. చెప్పండి. ఓకే గురూజీ, అంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా రాదా అని ట్రై చేస్తున్నారు. ట్రై చేస్తున్నాము. ఆ తర్వాత లైఫ్ ఎలా ఉంటుంది అని చెప్తారని. లైఫ్ చాలా బాగుంది తల్లి, కానీ ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు కదా. ఆశ్లేష నక్షత్రం అంటే సర్ప నక్షత్రం. ఆశ్లేష నక్షత్రమే సర్ప నక్షత్రం, దానికి అధిపతి కూడా సర్పమే. ఎవరే కానీ అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, ఆశ్లేష నక్షత్రంలో జన్మించింటే ఒక సర్పశాపం లేక సర్ప ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడే కానీ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఆశ్లేష బలి పూజ అనేది మనం ఎప్పుడైతే చేయించగలమో, ఎప్పుడైతే చేస్తామో, ఎక్కువ సుబ్రహ్మణ్య స్వామిని సర్పాన్ని ఆరాధిస్తుంటామో వాళ్ళకి జీవితంలో ఒక ఉన్నత స్థానమైన పదవి అన్నీ వస్తాయి అని ఒక శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, జ్యోతిష గ్రంథాలు. అయితే వీళ్ళు ఆశ్లేష నక్షత్రంలో జన్మించారు, కానీ ఇప్పటిదాకా ఆశ్లేష నక్షత్రానికి సంబంధించిన ఎలాంటి పూజలు వ్రతాలు వీళ్ళు చేయలేదు, ఎలాంటి దోష నివారణలు చేసుకోలేదు. అందువలన వీళ్ళకి ఏమవుతుందంటే లైఫ్లో చాలా ఎక్కువ కష్టపడతారు, రిజల్ట్ ఉండదు. ఇప్పుడు ఎగ్జామ్ ఏదే కాల్ఫర్ కానీ ఎగ్జామ్స్ తీసుకుంటారో చేస్తారో, బట్ నో రిజల్ట్. ఇప్పటిదాకా ఏ సెలక్షన్లోనూ కాలేదు, అన్నీ అయినట్టే ఉంటాయి కానీ ఏది లేదు. అందుకే వీళ్ళు ఆశ్లేష బలి అని చేస్తూ ఉంటారు ఎక్కడైనా. ఆశ్లేష బలి పూజను ఒకసారి చేపించండి. ప్రతి మంగళవారం 16 మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం ఇప్పించండి. ఈ ఒక సర్ప సంబంధించిన ఒక దోషాలు ఏమున్నాయో అవి పరిపూర్ణంగా నివారణ అవుతాయి. తర్వాత విశేషంగా వీళ్ళు ఒక దేవాలయంలో, గురు దేవాలయంలో కావచ్చు, లేక ఇంకెక్కడైనా మనకి మేడి చెట్టు తెలుస్తుంటుంది. ఈ మేడి చెట్టు కింద విశేషంగా ఒక పసుపు నీళ్లు ఒక చెంబు పోసి మేడి చెట్టుకి రూట్స్కి అంటే మొదల్లో పోసి నెయ్యి దీపం వెలిగించి నాకు మంచి గవర్నమెంట్ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం కావాలని సంకల్పం చేసి 5 ప్రదక్షిణ చేయాలి. ఇలా చక్కగా చేసిందైతే ఖచ్చితంగా వీళ్ళకైతే యోగం అయితే ఉంది. యోగం ఉండేదానివల్ల భోగం వస్తుంది అని అర్థం. కానీ యోగం ఉండి గ్రహస్థితిలో ఒక మంచి ప్రభావం ఇవ్వకపోతే గోచార ఫలంలో ఆ యోగాలు కూడా వెళ్ళిపోతాయి. ఎవరికే కానీ చెప్తారు, గజకేచరి యోగం ఉంది, లక్ష్మీనారాయణ యోగం ఉంది, ఆదిత్య యోగం ఉంది, గురుశుక్ర యోగం ఉంది, తర్వాత అష్టమంగళ యోగం ఉంది, పంచగ్రహ మహాయోగం ఉంది, అంతేకాకుండా ఏంటది గ్రహమాలిక యోగం ఉంది. ఎన్నో యోగాలు కరెక్ట్గా తెలుసుకోవాలంటే మనం 324 యోగాలు ఉంటాయి, మనిషి అనుభవించే యోగాలు. గురు చండాల యోగం కూడా ఉంది, అది తెలుసుకోండి. అంటే చండాల యోగం కూడా ఉంటుంది మనిషికి. అయితే మంచి యోగాలు ఇంతంతా యోగాలు, మంచి యోగాలు పెట్టుకొని అంతంతా రాజయోగం పెట్టుకొని చెప్తూ ఉంటారు. ఏం గురుగారు గజకేచరి యోగం ఉంది అంటే, ఏం గురుగారు గజకేచరి యోగం ఉంది నాకు, కానీ నా బతికిలా అయిపోయింది అంటారు. అంటే ఏంటంటే దాని ప్రభావం యోగాలు అయితే ఉన్నాయి, కరెక్ట్ కదా. అయితే యోగం అయితే బాగుంటుంది, కానీ గోచార ఫలంలో ప్రస్తుతం ఆ యోగం స్టార్ట్ అయ్యేదానికి గోచార ఫలంలో గ్రహస్థితిలో మంచి ఫలాలు ఇవ్వకపోతే, ఆ గ్రహస్థితులు ఏదైతే ఒక పాపగ్రహాల దృష్టి పుడుతూ ఉంటుందో, పుట్టినప్పుడు అదే గ్రహాలు దుస్థితిలో ఉన్నప్పుడు, అంటే కుదృష్టి అంటాం, మంచి దృష్టి వేరే కుదృష్టి వేరే, అలా కుదృష్టి ఏమైనా ఉన్నప్పుడు ఆ యోగాలు ఉన్నా కూడా మన పైన ప్రభావం రావు. తెలుసుకోండి, అందరికీ యోగాలు ఉంటాయి కానీ అందరూ అనుభవించలేరు, ఎందుకంటే ఆ ఒక గోచార ఫలంలో ఇలా ఉంటాయి. అందువలన మీరు గ్రహస్థితులు యోగాలు అయితే బాగున్నాయి, కానీ వీటిని ఒక ప్రభావంతో నేను చెప్పిన పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా యోగం ఉంటుంది. కానీ యోగం ఉంది అని చెప్పి 40 ఏళ్ళకి ప్రయత్నించకూడదు, ఆ ఏజ్ లోపే అంత ప్రయత్నించుకుంటే ఖచ్చితంగా అన్ని చక్కగా జరుగుతాయి తల్లి. మంచిదమ్మా త్రినాథ్. హెల్త్ ప్రాబ్లం ఎలా ఉంటుంది గురూజీ? అవేం ప్రాబ్లమ్స్ ఉండవు కదా గురూజీ? హెల్త్ ప్రాబ్లం ఎలాంటిది లేదు తల్లి, అన్నీ బాగున్నాయి. జస్ట్ వీళ్ళకుండేది ఒకే ఒక దోషమే, కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఉండదు అని. దానికి
ఈ సుబ్రహ్మణ్య స్వామి పూజ జీవితంలో ఎక్కువ చేస్తూ ఉంటే, దుర్గాదేవిని ఎక్కువ ఆరాధన చేస్తూ ఉంటే జీవితాంతం హ్యాపీగా ఉంటారు. నేను చెప్పింది చక్కగా చేయండి తల్లి, మీకు అంతా మంచిదే అవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. సత్య గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచిగా జరుగుతుంది. గురూజీ, మరి సుబ్రహ్మణ్యం వారిని పూజిస్తే ఉన్నత స్థితి వస్తుందని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా పూజించవచ్చా? అలాగే పూజిస్తే ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు దక్కుతాయి? అంటే సుబ్రహ్మణ్య స్వామిని అందరూ పూజించవచ్చు, ఎవరు పూజించకూడదో నేను చెప్తలేదు. అందరూ పూజించండి. అయితే ప్రతి ఒక్క దానికి కూడా దేవుళ్ళని మనం ఎప్పుడు సదా తృప్తి పెడుతూ ఉంటే దేవుళ్ళు మనం తృప్తి పెడతా ఉంటారు. మనం భగవంతుని ఎంత ఎక్కువగా పూజిస్తే మనకు కూడా అంత ఎక్కువ ప్రతిఫలాలు ఉంటాయి. కానీ జనాలు పూజించాలి అని పూజించడం కాదు, కర్తవ్యమో అని చేయడం కాదు, భక్తితో చేయాలి. మేము రోజు ఒక్కొక్క యోగక్షేమం చెప్తూ ఉంటాం. ఏదో గురువుగారు చెప్పేశారు ఇక అన్నీ అయిపోతాయని వెళ్ళి చేసేయడం కాదు. భక్తితో శ్రద్ధతో చేయాలి, నమ్మకంతో చేయాలి, అప్పుడే జరుగుతుంది. డాక్టర్ దగ్గర కూడా ఇచ్చే మెడిసిన్ కూడా నమ్మకంతో ఈ జ్వరం వెళ్ళిపోతుంది అని మింగితేనే ఆ జ్వరం వెళ్ళిపోతుంది, లేదో అది జరగదు. అదే విషయం మీకు నమ్మకం లేకపోయినా జరిగిపోతుంది. అంటే చెడు అనేది త్వరలో జరిగిపోతుంది, మంచిది అంత ఈజీగా జరగదు. మంచి మనసుతో చేస్తేనే మంచి జరుగుతుంది. అర్థమైంది కదా? అందువలన ప్రతి ఒక్కరూ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైనా సరే సుబ్రహ్మణ్య స్వామిని తప్పక పూజించాల్సి ఉండేదే. ఆశ్లేష నక్షత్రం గురించి, కొన్ని మూలా నక్షత్రం గురించి, జ్యేష్ఠ నక్షత్రం గురించి, కొన్ని ప్రపంచంలో విశాఖ నక్షత్రం గురించి కొందరు ఏదో ఒక జ్యోతిష గ్రంథాల నుంచి కొన్ని పాయింట్స్ తీసుకొని జనాల్లో ఒక అపనమ్మకాలు ఉంటాం, అంటే మూఢనమ్మకాలు అనకూడదు, అపనమ్మకాలు దాన్ని సృష్టించి వాళ్ళు భయపడుతున్నారు. అయ్యో ఆశ్లేష నక్షత్రమా అయితే అత్త లేనింటికి ఇవ్వాలంట, మూలా నక్షత్రమా మామ లేనింటికి ఇవ్వాలంట, ఇలాంటి ఒక సామాన్యమైన మాటలు అందరిలో మాట్లాడుతూ ఉన్నారు. అందువలన ఆశ్లేష నక్షత్రం గురించినే, ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఏం దోషం, ఎలాంటి దోషం వస్తుంది, దానికి పరిహారాలు ఏంటి, ఆశ్లేష నక్షత్రంలో ఉన్నవారు మ్యారేజ్ ఎలా, ఏ నక్షత్రం వాళ్ళని అవ్వాలి, ఏ నక్షత్రంలో పుట్టిన వారు ఏ నక్షత్రం పెళ్ళైతే వాళ్ళకి ఎలాంటి యోగాలు కలిసి వస్తాయి, ఎప్పుడెప్పుడు ఏంటి అన్నీ కూడా తెలియచేస్తాను. దానికి ఇంకా టైం ఉంది, నిదానంగా చెప్తాను. ఆ టైంలో దాన్ని తెలియచేస్తాను, అబ్జర్వ్ చేసుకోండి చాలు. కానీ ప్రతి ఒక్కరు కూడా సుబ్రహ్మణ్య స్వామిని పూజించవచ్చు. సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల అందరికీ అంత మంచిదే జరుగుతుంది. ఖచ్చితంగా దేవుళ్ళని పూజించండి. ఎవరికైతే సర్పశాపాలు సర్పదోషాలు ఇప్పుడు అందరికీ ఉన్నాయి కాబట్టి, చాలా 99% వాళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది. గురూజీ, వైజాగ్ నుంచి శివనారాయణ కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి శివనారాయణ గారు. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా కోసం మేడం, నా పేరు శివనారాయణ మూర్తి అండి, ఉత్తరాభద్ర నక్షత్రం, మీనరాశి. సరేనండి, శివనారాయణ గారు మాట్లాడండి గురూజీతో. గురుజీ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. నా పేరు శివనారాయణ మూర్తి అండి, ఉత్తరాభద్ర నక్షత్రం, మీనరాశి. సరే, 1971లో పుట్టాను. ఇప్పుడు పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. 2010 నుంచి అసలు ఏం బాగాలేదు. 2009 నుంచినే స్టార్ట్ అయింది మీ ప్రాబ్లమ్స్ అనేది. మీ కులదైవం ఎవరు? అంటే ఇంట్లో మేము శివుడిని ఆరాధిస్తాం, వీరభద్రుడిని. చాలా మంచిదే, కానీ ఎందుకంటే జన్మ జాతకంలో చతుస్థాన బుధాహ అంటే 4వ ఇంట్లో ఎవరికే కానీ జాతకంలో ఉంటే వాళ్ళకి కులదైవ శాపం ఉంది అని అర్థం. మీ జాతకంలో కులదైవ శాపం కనబడుతుంది. అంటే మీ ఇంటి దేవుడి నుంచినే ఏదో లోపాలు జరిగాయి, మీరు చేసే సంప్రదాయంలో లేదా కుటుంబంలో ఏదో, లేదా దేవుడికి ఏదైనా మొక్కు చేసి దాన్ని తీర్చకపోతే ఇలాంటి ఏవైనా ఉంటే అవి మనకి, ఎందుకంటే మన ఇంటి దేవుళ్ళు క్షేత్రపాలకులు, మనకు క్షేత్రపాలకులు అన్నమాట. ఒక గ్రామానికి క్షేత్రపాలకులు ఎలా ఉంటారో అలా మన ఇంటి దేవుడు మన క్షేత్రపాలకుడు, మనకి పాలకుడు. అతన్ని మనం చక్కగా చూసుకోకుండా వేరే అశ్వమేధ యాగం చేస్తే కూడా మనకు ప్రతిఫలం రాదు అని ధర్మశాస్త్రాలే చెప్తాయి. అందువల్ల మీ జాతకంలో పర్టికులర్ కులదైవ శాపము అని చూపిస్తుంది, అది అమ్మవారు అని చూపిస్తుంది. మీరు అమ్మవార్లు కూడా ఉన్నారండి, మాకు అమ్మవార్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరు చెప్పండి? అంటే దానాలమ్మ, పరదేశమ్మ, కోదండమ్మ అనేసి 3 అమ్మవార్లు ఉన్నారండి. మా తాత తండ్రుల నుంచి వాళ్ళని పూజిస్తున్నారండి. 3 సంవత్సరాలకు ఒకసారి పండుగ చేస్తారు. ఓకే, అన్నిట్లో రేపు మేలోని పండుగ చేస్తామండి. ఓకే, దాన్ని మీరు ఫాలో చేస్తున్నారా? చేస్తున్నామండి. మా తాతలకు సంబంధించిన ఫ్యామిలీ అంతా కలిసి చేస్తున్నాం. దాన్ని ఎప్పటికీ వదలకండి, అది చేస్తూ ఉండండి. కానీ అయితే కూడా అందులో ఏదో ఒకటి వదిలేస్తారని చూపిస్తుంది. ఎందుకంటే మనకి ఏదైనా కానీ మనము ఇష్టదైవం కావచ్చు, కులదైవం కావచ్చు, గ్రామ దేవత కావచ్చు, మన సంకల్పం చేసి పూజించి దాన్ని వదిలేస్తే శాపం అవుతుంది అని అలా మీ జాతకంలో చూపిస్తుంది. అంతకుమించి మేజర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. అయితే ఖచ్చితంగా మీరు ఏం పని చేస్తారు? మీరు
నేను యాక్చువల్ గా నాకేం ఉద్యోగం లేదండి. మెడికల్ స్టోర్ లో నేను 1990 నుంచి చేస్తున్నానండి సెల్ఫ్ ఎంప్లాయ్. మెడికల్ స్టోర్ లోనే. తర్వాత 2010 లోని తోటి జీవనధార మెడికల్ స్టోర్స్ అని అందులో చేశానండి. అందులో స్టేట్ ఫార్వర్డ్ అయిపోవడం వల్ల మాకు నన్ను ఏమో తప్పించేశారు. నేను అయ్యప్ప టెంపుల్కి వెళ్ళి వచ్చేలోపు మీరు రావద్దండి ఇంకా అని చెప్పేశారు. ఓకే ఓకే. అప్పటి నుంచి నేను ఏం చేయలేదు. ట్రావెల్స్ టికెట్ బుకింగ్ పెట్టుకున్నాను. అది కూడా నష్టమే ఉందండి. అసలు ఏం లేదు. ఈ 6 నెలల నుంచి అయితే అస్సలు ఇంట్లో 10 పైసలు ఉండట్లేదు. మా సిస్టర్ ఎంప్లాయ్ నా దగ్గరే ఉంటారు. ఆవిడ ఉండడం వల్ల ఇప్పుడు ఎలా గట్న అయిపోతున్నాను. లేట్ మ్యారేజ్ అండి. 2011లో మ్యారేజ్ అయింది. 2012లో బాబు పుట్టాడు. వాడిది అశ్వని నక్షత్రం, మేషరాశి. వాడికి కూడా ఇదేదో రాహు మహర్దశ, కేతు మహర్దశ అని అన్నారు. 7 సంవత్సరాల వరకు ఆడికి బాగుండదని చెప్తారు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు. ప్రతి అమావాస్యకి ఏదో ఇది ప్రాబ్లం వస్తుంటది. ఫీవర్ గానీ ఏది గానీ ఏమైనా. అది ఆడికి కూడా ఆరోగ్యం అంతంతగా బాగుండట్లేదు. నాకు 10 పైసలు సంపాదన లేదు. ఈ 6 నెలల నుంచి పోరాడుతూ తిరుగుతున్న రియల్ ఎస్టేట్ అని. ఆ పని అవుతుంది కానీ అవుతున్నట్టు అవుతుంది, మళ్ళీ మిస్ అయిపోతుందండి. ఆ డీల్ కుదరట్లేదు. 2-3 అలాగే జరుగుతున్నాయి కానీ ఇంటికి 10 పైసలు రావట్లేదు. చాలా మంచిది. అది మీరు మంచి ప్రశ్న అడుగుతున్నారు. కొందరు చెప్తూ ఉంటారు, గురుగారు నేను ముట్టిందంతా బంగారం కూడా మట్టి అయిపోతుందని. మనం బంగారనే ముట్టుకుంటే అది ఎప్పుడు మట్టి కాదు. అయ్యే పనులు చేస్తే ఎప్పుడు అవుతాయి. కాని పనులకు పనులు చేస్తే ఎలా అవుతాయి? మీకు ఎంతో అనుభవం కదా. మనం ఇప్పుడు అయ్యే పని చక్కగా తెలుసుకుని ఇది అవుతుంది అని కండిషన్ చేస్తే అది అవుతుంది. కాని పనులే మన కర్మ. అది మన గ్రహస్థితిలో మనకు అలా టైం అలా ఉంటాయి. మనం మట్టినే ముట్టుకొని ఇది బంగారం కావాలి అంటే అది అవ్వదు. బంగారం ముట్టుకొని ఇది బంగారంగా ఎప్పుడు ఉండాలంటే మనం అనుభవించాలంటే అది అవుతుంది. మట్టిని పట్టుకొని బంగారం అవ్వాలంటే ఖచ్చితంగా కాదు. అలాగే మీరు కూడా మీరు సెలెక్ట్ చేసుకున్నవి రాంగ్, అందుకే మీకు అవుతలేదు. అయ్యే పనులు చేస్తే ఎందుకు కావు? చక్కగా ఇదే అవుతాయి. కానీ మీ జాతకంలో కూడా ఒక కులదైవ శాపం ఉంది. అది పరిశీలించి చక్కగా దాన్ని ఒక నివారణ చేసుకోండి. రెండోదైతే ప్రతి అమావాస్య రోజు మీరు మాకు ఇలా ఏదో ఇంట్లో అంత మనశ్శాంతిగా ఉండదు అని చెప్తున్నారు కాబట్టి అమావాస్య రోజు 3 పిడికళ్ళ ఉప్పు తీసుకొని ఒక చిన్న మట్టి కుండలో ఆ ఉప్పుని వేసేసి దాన్ని ఇంటికి దృష్టి తీసి ఆ ముట్టెకుండిని సమేతంగా తీసుకెళ్ళి నీళ్ళలో ఏదంట్లైనా వేసేయాలి. ఈ వేసేస్తే అలా ఒక 5 అమావాస్యలు ఇలా చేస్తూ ఉంటే ఇంటికున్న దృష్టి తీసుకెళ్ళి బయట వెళ్ళిపోతుంది. ఒకటి. రెండోది, ప్రతిరోజు సాయంత్రం ఇంట్లో ఒక గోమాతది పిడిక తెలుసు కదా, పిడికలు, పేడతో చేసిన పిడికల్ని కాస్త నెయ్యి పోసి దాన్ని ఒక నిప్పు చేసుకొని దానిపైన సాంబ్రాణి వేసి ఇంట్లో వేస్తూ ఉండండి. ప్రతిరోజు ఉదయం కనకదార స్తోత్రం పఠిస్తూ ఉండండి. తర్వాత వ్యాపార స్థలంలో జలదీపం వెలిగిస్తూ ఉండండి. ఖచ్చితంగా మంచిదవుతుంది. ఎప్పుడు మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. శివనారాయణ గారు విన్నారు కదండి. గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, మరి అమావాస్య రోజు ప్రతి ఒక్కరు కూడా పాటించవలసిన నియమాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా తల్లి. అమావాస్య రోజు అంటే చాలామందికి సైకలాజికల్ ఫీల్ ఎక్కువ. చాలామంది, నేను వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడేది వద్దు, ఎందుకంటే అందరూ కూడా అందులో చాలా మంచిదే. గురుగారు, నాకు ఈ అమావాస్య వచ్చేపాటికి మా ఇంట్లో నాకు చాలా కోపం వస్తుందండి. అవును, నిజమే. అయితే అదే అమావాస్య రోజు మా ఆఫీస్కి వచ్చాడు అతను. ఎందుకు మార్నింగ్ నుంచి కోపం వచ్చిందంటే, రాలేదండి. ఎందుకు రాలేదు? ఎందుకో తెలియదండి, ఈరోజు రాలేదు కోపం. ఆరంగా అదేంటది? దానికి అమావాస్య రోజు మాత్రం కోపం వస్తుంది, నా ముందు ఉంటే రాదు అనేస్తే ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీల్. మనుషులందరూ కూడా సైకలాజికల్ ఫిక్స్ అయిపోయినారు. అమావాస్య పౌర్ణమి వచ్చిందంటే ఇక నాకు ఏదో ఒళ్ళ మీద దేవుడు వచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, గొడవలు అయిపోతుంది అని. మీరు గొడవలు దాన్ని చూసే పెట్టుకుంటున్నారు. అమావాస్య దగ్గరికి వస్తుంది, ఏమవుతుందో టెన్షన్ మైండ్కి తీసుకొని అప్పుడు ఏమవుతుంది, మైండ్ ప్రెషర్ అంతా ఎక్కువయ్యి డిప్రెషన్కి, ఫ్రస్ట్రేషన్స్ వల్ల డిప్రెషన్ వచ్చి, డిప్రెషన్ నుంచి బాడీ అంతా సుస్తయి ఇంట్లో పడుకుంటారు. అప్పుడేమవుతుంది, అమావాస్య వల్ల అవుతుంది అని. అంతేనండి. అమావాస్య మంచిదే, చెడు కాదు. పౌర్ణమిను మంచిదే, అది చెడు కాదు. అన్ని రోజులు మంచిదే, ప్రతిరోజు మంచిదే. అయితే సైంటిఫిక్గా చెప్పాలంటే అమావాస్య రోజు చంద్రుని శక్తి, చంద్రుడు ఉంటాడు కదా పైన ఆకాశంలో, ఆ ఒక చంద్రుడు శక్తి అనేది భూమి పైన ఉండదు, చంద్రుని దృష్టి పడదు. కాబట్టి అప్పుడు ఏముంటుంది, గ్రావిటేషన్ ఎనర్జీ, మ్యాగ్నెటికల్ ఎనర్జీ అంటాం. మ్యాగ్నెటికల్ ఎనర్జీలో డిఫాల్ట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే గ్రావిటేషన్ ఎనర్జీ ఫోర్స్ ఎక్కువయ్యి మూలాధార చక్రం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మనం కూర్చుంటాం కదా,
మన విసర్జన అంటే ఆ మూలాధార చక్రం నుంచి గాలి ప్రవర్తించి ఈ సహస్రార చక్రం రివర్స్ ట్రాక్లో వెళ్తూ ఉంటుంది. అందుకే అమావాస్య రోజు అందరూ ఎక్కువ మంది జపాలు తపాలు అవి ఇవి ఏదేదో శక్తులు వశీకరణ చేస్తారు. ఎందుకంటే దేహంలో చక్రాలని జాగ్రత్త చేసుకోవడానికి, కొన్ని శక్తుల్ని సిద్ధిపరచుకోవడానికి. అన్నీ సత్యమే, నిజమే. సైంటిఫిక్గా ఈ గ్రావిటేషన్ డిఫాల్ట్ అవుతుంది. ఉత్తర ధృవాలు అని విన్నారా? ఏంటి ఉత్తర ధృవాలు? తెలీదు గురుగారు. ఎవరో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి తెలుసుంటుందిలేండి, అందరికీ తెలియదు. అంటే మనం ఒక ఏంటది దిక్సూచి అంటాం, తెలుసా? దిక్కుని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ చూపిస్తుంది కదా, కాంపాస్ని ఇలా పెట్టుకుంటే అది నార్త్కే ఎలా చూపిస్తుంది చెప్పండి? మీరు ఒక కడ్డీని అంతే చక్కగా ఇలా కట్టేసి చూపుగా చేయండి, లైట్గా, అంటే దాన్ని క్లీన్గా అంటే సూజి మాదిరి చేసి దాన్ని జస్ట్ మీరు ఏమి వద్దు, మీరు ఒక మనకి నోట్లో వస్తుంది కదా, ఏంటది లాలారసం, లాలాజలం, దాన్ని జస్ట్ దాన్ని టచ్ చేసి ఇలా పట్టుకోండి, అది ఎగ్జాక్ట్లీ నార్త్కి తిరుక్కుంటుంది. అంటే మ్యాగ్నెటికల్ ఎనర్జీ భూమిలో అయస్కాంత శక్తి ఉత్తరానికే ఉంది. కాబట్టి ఈ ఐరన్ కంటెంట్ దానికి టచ్, మన ఎంగల్లో కూడా ఐరన్ ఉంటుందండి, మన ఎముకల్లో కూడా ఉంటుంది. తర్వాత దాన్ని వేరే రకంగా అర్థం చేసుకోకండి. దాన్ని ఇలా పెట్టుకుంటేనే అది కరెక్ట్గా నార్త్కి తిరుక్కుంటుంది. దానికే ఉత్తర ధృవాల్లో మ్యాగ్నెటికల్ ఎనర్జీ ఉంది అని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ఏంటి, అమావాస్య పౌర్ణమి రోజు భూమిలో విశేషంగా ఈ గ్రావిటేషన్ ఎనర్జీలో డిఫాల్ట్ ఉన్నది. కాబట్టి ఎవరైతే మానసికంగా అంటే డిప్రెషన్లో ఉంటారో వాళ్ళకి ఆ ఒక ఒత్తడమైన శక్తి ఎక్కువై, ప్రభావం ఎక్కువై అలా ఆడుతూ ఉంటారు. కుటుంబంలో గొడవలు రావడం ఇవన్నీ. కానీ మానసికంగా స్ట్రాంగ్ అయితే ఎవరు ఉంటారో వాళ్ళకి ఇలాంటివి ఏమీ ఫీలింగ్స్ ఉండవు. అందువలన అమావాస్యను మంచి రోజే, పౌర్ణమి రోజు అన్ని రోజులు మంచి రోజులే. మనకి అమావాస్య పౌర్ణమి ఇలా అవుతుంది, ఏదో జరిగిపోతుంది అనేది ఉండదు. అయితే ఈ సైంటిఫిక్గా కొన్ని గ్రావిటేషన్ ఎనర్జీ డిఫాల్ట్ అవుతుంది. కాబట్టి మన దేహంలో ఉన్న శక్తి డిఫాల్ట్ ఏదైనా అంటే అప్పుడు ఆ శక్తి ఈ కుదృష్టికు కొంచెం క్రష్ అంటే ఒకటికొకటి ఇలా ర్యాష్ అయ్యి మన దేహంలో కొన్ని వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ వైబ్రేషన్స్ నుంచి ఫిజికలీ మనకి వీక్ అవుతాం. ఫిజికల్లీ వీక్ అయ్యేదానికి కారణం ఏంటి, అంతకు ముందే మనం డిప్రెషన్లో మానసికంగా వీక్ అయ్యాం కాబట్టి ఫిజికల్లీ వీక్ అవుతాం. తర్వాత 3 రోజులు అయిన తర్వాత గ్రావిటేషన్ డిఫాల్ట్ నార్మల్ వచ్చిన తర్వాత సరిపోతుంది. దీనికి ఎలా చెప్పగలరు అంటారా? మీరు చూడండి, పౌర్ణమి రోజు సముద్రం ఒక 2 కిలోమీటర్లు ఎక్కువ వాటర్ ఉంటుంది. అమావాస్య రోజు 2 కిలోమీటర్లు తగ్గిపోయి ఉంటుంది. ఇది మీకు ఎక్కడైనా సీ ప్రదేశంలో ఉన్న వారికి బాగా తెలుసు. అంటే పౌర్ణమి వచ్చిందంటే ఆ రోజు పడవలు తెలుసు కదా, అవి కూడా సముద్రయానం చేయవు, ఒక జాగ్రత్త చోట ఆపేసి ఉంటాయి. అయితే మిగతా అమావాస్య రోజు అయితే చక్కగా వెళ్తూ ఉంటాయి. అమావాస్య రోజు అలలే ఉండవు, లైట్గా ఉంటాయి. అదే పౌర్ణమి వచ్చిందనుకోండి చాలా ఎక్కువ అలలు అన్నమాట, అంత ఉంటుంది. దిస్ ఆల్ కాల్డ్ సైంటిఫిక్, అంటే జియాలజీ ఎవరు చదివింటారో లేకపోతే అర్త్ గురించి ఎవరైనా రీసెర్చ్ చేసింటే, ఖగోళ శాస్త్రం గురించి తెలిసిన వారు ఇవన్నీ కూడా చక్కగా తెలుస్తాయి. ఇవన్నీ కూడా వైజ్ఞానికమే, కానీ జ్యోతిషంలో కూడా ఒక భాగం కాబట్టి అవి కూడా మేము తెలుసుకుంటేనే మేము చక్కగా చెప్పగలము అని చెప్పి నేను అప్పుడప్పుడు సైన్స్ మాట్లాడుతూ ఉంటాను. అమావాస్య పౌర్ణమి కూడా మంచి రోజులే, ఆ రోజు కూడా అన్ని కార్యాలు చేయొచ్చు. కానీ ఆ ఒక స్థితిని బట్టి మనము ప్రవర్తించడం మంచిది. గురూజీ, మరి ప్రత్యేకించి అమావాస్య పౌర్ణమి రోజు ఏ దేవుణ్ణి పూజించాలి, లేదా ఏ దేవుణ్ణైనా పూజించచ్చా? ఖచ్చితంగా దాన్ని ఒక విరామం తర్వాత తెలియజేస్తాను. గురూజీ, జగిత్యాల నుంచి లక్ష్మి కాల్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే అండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అమ్మాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా అండి, మీ అమ్మాయి పేరు చెప్పండి. చందుశ్రీ. సరేనండి, నక్షత్రం తెలుసా మీకు? తెలుసా అండి. చెప్పండి. పూర్వాషాఢ నక్షత్రం. సరేనండి లక్ష్మి గారు, మాట్లాడండి గురూజీతో. నమస్కారం అండి. నమస్కారం గురూజీ. నేను మాట్లాడితేనే మాట్లాడతారా? ఏమ్మా భయమేస్తుందా? కాదు, మేము ఒక ప్రశ్న అడిగితే అంత మాత్రం చెప్పి కలకుండా ఉండిపోతారు కదా, అందుకే మీరు మాట్లాడేది అలానేమో అని. మీ అమ్మాయికి ఇంకొక పేరు ఉంది కదా, ఆ పేరు చెప్పండి. అమ్మాయి పేరు జన్మనామం డాకమ్మ అండి. డాకమ్మ. సరే తల్లి, ఏం చదువుకుంది అమ్మాయి? అమ్మాయి ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అండి, 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. సరే తల్లి, ఏం తెలుసుకోవాలమ్మా మీ అమ్మాయి గురించి? ఫ్యూచర్ అండి. ఫ్యూచర్ ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ చేస్తామనుకున్నారా లేదా పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటే ఎవరన్నా వస్తే, మంచి వాళ్ళు ఎవరన్నా వస్తే పెళ్లి చేయాలనుకుంటున్నాం. సరే తల్లి, అన్ని రెడీ ఉన్నాయా? లేవండి.
రెడీ చేసుకోవాలి కదా. ఏం రెడీ లేవు మరి. స్టడీ చేసుకోవచ్చా? ఎట్లుంది ఆమె చదువు? చదువు అయితే బాగుంది తల్లి. మధ్యలో గ్యాప్ ఎందుకు వచ్చింది? గ్యాప్ అంటే వాళ్ళ నాన్న చనిపోయింది అండి, 1 సంవత్సరం అయింది. సరే తల్లి. నాన్నగారు చనిపోయిండ్రు, ఒక అబ్బాయి వల్ల కూడా 1 సంవత్సరం గ్యాప్ వచ్చింది. చూడండి, ఇదే మనం చేసుకునే తప్పు. జీవితంలో చిన్న చిన్న తప్పులే జీవితంలో పెద్ద పాఠాన్ని నేర్పించేస్తాయి. లేండి, ప్రాబ్లం లేదు. ఎడ్యుకేషన్ వల్ల అమ్మాయికి కాస్త ఆమె ఎడ్యుకేషన్ బాగానే ఉంది, ఇలాంటి ఇబ్బందుల ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ అయింది. ఎడ్యుకేషన్ చేపించండి. ఇంకా 1.5 year, ఇంకా దాదాపు 2016 ఎండ్ వరకు ఈ అమ్మాయికి ఎలాంటి మ్యారేజ్ యోగం లేదు. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగానికి పంపించండి, తర్వాత మీరు మ్యారేజ్ చేయండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. కానీ మెమరీ లాస్ అమ్మాయికి కాస్త చిరాకు జాస్తి, కోపం ఎక్కువ, ఎప్పుడు డిప్రెషన్లో ఉంటుంది. దీనివల్ల కాస్త ప్రాబ్లం తెచ్చుకుంటుంది. ప్రతి శనివారము రావి చెట్టుకు ఒక 18 ప్రదక్షిణలు వేసి అక్కడ నెయ్యి దీపం వెలిగించి అని చెప్పండి. ప్రతి శనివారం మరి తప్పకుండా ప్రతి బుధవారం మహాగణపతికి ఎప్పుడు పూజిస్తూ వస్తే గం గణపతయ్యే నమః అని దాని రోజు ఆ మంత్రాన్ని పఠిస్తూ వస్తే ఖచ్చితంగా అమ్మాయికి చాలా మంచి విద్యాభ్యాసం అభివృద్ధి అవుతుంది. ఎక్కడ విఘ్నాలు కాకుండా చూసుకుంటాడు, మహాగణపతి అనుగ్రహిస్తాడు. చక్కగా దీన్ని చేస్తూ ఉండమని చెప్పండి. పరిపూర్ణ విద్యాపారంగత సిద్ధిరస్తు. నేను కూడా ఆ పరమేశ్వరునితో వేడుకుంటాను తల్లి. మీకు, మీ కుటుంబానికి అందరికీ మంచిదవ్వాలని. నమస్తే తల్లి. లక్ష్మి గారు విన్నారు కదండి, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా మంచి జరుగుతుంది. గురూజీ, ఇంతవరకు అమావాస్య రోజు లేక పౌర్ణమి రోజు ఎలాంటి దేవుణ్ణి పూజించాలి చెప్తున్నారు? అమావాస్యకు పితృదేవతలు అధిపతి, అమావాస్యకు పితృలను పూజించాలి. పౌర్ణమికి అధిపతి మహావిష్ణువు కాబట్టి విష్ణువుని ఆరాధన చేయాలి. అందుకే పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి పూజలు వ్రతాలు చేస్తారు. ఇక అమావాస్య రోజు శివుణ్ణి కూడా ఎక్కువ ఆరాధిస్తారు. కానీ వీళ్ళిద్దరికంటే ఎక్కువగా శక్తి దేవతలను ఆరాధించేస్తారు. ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా యూజ్ చేస్తారు. కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మహావిష్ణువుని కూడా ప్రతి అమావాస్య రోజు తులసి మొక్కకు నీళ్లు పోసి 108 ప్రదక్షిణలు వేసి విష్ణు సహస్రనామం పారాయణం చేస్తే ఇంట్లో దారిద్రమే రాదు, ఇంట్లో లక్ష్మీ అభివృద్ధి అవుతుంది అని ఒక తంత్ర భాగం చెప్తుంది. అంటే అన్ని రోజులు మంచివే, కానీ అమావాస్యకు అధిపతి పితృదేవుడు కాబట్టి మన వంశస్థులు పితృలు చనిపోయింటారు కదా, వాళ్ళకి మనం నమస్కరించాలి. లేదా ప్రత్యేకంగా అంటే సూర్యనారాయణని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఇలా చేయడం వల్ల చాలా మంచి ఫలితాలు లభిస్తాయి. తర్వాత పౌర్ణమి రోజు విష్ణువుని ఎక్కువ ఆరాధన చేయాలి. ఈ పౌర్ణమి విశేషత మరియు అమావాస్య విశేషత చాలా ఉంది. అది ఇంకో రోజు నేను తెలియజేస్తాను. గురూజీ, మరి ఈనాటి యోగక్షేమం? ఈరోజు యోగక్షేమం చాలా మంచి యోగక్షేమం. ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో సఖ్యత, తల్లి తండ్రి నాన్న అంటే తల్లి తండ్రి పిల్లలు అందరూ కూడా ఒకే కుటుంబంలో ఉంటాము. కానీ మనస్థితులు ఒకరిదొకరులా ఉంటుంది. ఫ్యామిలీలో ఉంటారంటే జాయింట్ ఫ్యామిలీలు, కానీ ఏం ప్రయోజనం? ఒకరు ఆలోచిస్తూ ఉంటారు. సంఖ్యత గొడవలు ఎక్కువ ఉంటాయి, ఒకరిలో ఒకరు సఖ్యత ఉండదు. కుటుంబంలో ఒకరినొకరు గౌరవించుకొని తండ్రి మాట కొడుకు వినాలి, కొడుకు మాట అమ్మ వినాలి, అమ్మ మాట నాన్న వినాలి. ఇలా అందరూ కూడా ఒకరినొకరు గౌరవించుకొని వాళ్ళు రెస్పెక్ట్ పెంచుకొని కుటుంబంలో చక్కగా ఉండాలంటే ఈరోజు సాయంత్రం రవ్వతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని, సపాద భక్ష్యం అంటాం కదా, ఇలాంటిది ఏదైనా రవ్వతో చేసిన ఏదైనా ప్రసాదాన్ని, తీయని ప్రసాదాన్ని మహావిష్ణుకు నైవేద్యం పెట్టి విష్ణు సహస్రనామం పఠించాలి. పఠించకపోతే వినాలి. ఇంకొకటి, చాలామంది గురుగారు పఠించడానికి టైం ఉండదండి, నేను వినేస్తాను అంటుంటారు. అది నేనేం చెప్తానంటే యత్కర్మ తత్ఫలాహ అని. నాకు చదువు వచ్చు, కానీ నేను చదువుకపోతే అది నాలో ఉన్న బద్ధకం అని, ఫలితాలు రావు. నా చదవడమే రాకపోతే వింటేనే చాలు, ఎందుకంటే నాకు అది రాదు కాబట్టి. తెలిసి కూడా మనం చేస్తే అది కర్మ అవుతుంది. అందువలన వచ్చేవారు చదవండి, రాకున్న వారు వినండి. అంటే ఈరోజు సాయంత్రం విష్ణు సహస్రనామం చక్కగా అందరూ వినుకోవాలి. వినుకొని ఆ ఇంట్లో చేసిన ప్రసాదాన్ని వెంకటేశ్వరునికో, మహావిష్ణుకో, శ్రీరామునికో లేదా మీ కులదైవానికో ఆ ప్రసాదాన్ని ఇంతైనా సరే దాన్ని ఆ మహావిష్ణుకి నైవేద్యం చేసి రాత్రి భోజనం తినక ముందు అందరూ కూడా చక్కగా కాస్త ప్రసాదం స్వీకరించాలి. ఇలా చేస్తే కుటుంబంలో అందరూ కూడా సఖ్యతో సంతోషంగా ఉంటారు. తర్వాత ఎప్పుడు కూడా మీ కుటుంబానికి విజయం ప్రాప్తిస్తుంది. అంటే విజయీభవ అంటాం కదా, అలా ఎప్పుడు మనం ఎప్పుడైతే ఒగ్గట్టు అంటే అందరూ కలిసి ఉంటామో మనం ఎవరు వచ్చినా కూడా మనల్ని జయించలేరు, ఎప్పుడు మనమే జయిస్తున్నాం. అంటే మనకి ఎప్పుడు కూడా జీవితంలో జయం ప్రాప్తిస్తుంది. ఈరోజు సాయంత్రం రవ్వతో తయారు చేసిన తీపి ప్రసాదం మహావిష్ణువుకు లేదా కులదైవానికి నైవేద్యం సమర్పించి విష్ణు సహస్రనామం పఠించాలి.
రాత్రి భోజనానికి ముందు ప్రసాదాన్ని కుటుంబ సభ్యులంతా స్వీకరించాలి. ఇలా చేయడం వల్ల కుటుంబ శాంతి, విజయం చేకూరుతాయి. పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే. శ్రీవైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత. గురూజీ, మరి ఈరోజు మాకు ఎన్నో చక్కటి వివరాలు తెలియజేశారు. మీకు చాలా ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతో లోకా సమస్త సన్మంగళాని భవంతో. బ్రహ్మోస్మి. చూశారు కదండి, ఈనాటి వేద సూచిత భక్తి బ్రాండ్ ఆవు నెయ్యి మరియు ఆయిల్స్ ఓంకారం పవర్డ్ బై కామధేను ఆవు నెయ్యి కో ప్రెజెంటర్ సెల్ పాయింట్. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ కార్యక్రమంలో కలుద్దాం. నమస్కారం.